హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శాంతి సురేష్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మాకు చిన్నప్పటి నుంచి ఈ ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే చక్కగా ఆడుకోవచ్చు హౌసీ అని. పిల్లలు ఇప్పుడు అయితే యూనో ఆడుతున్నారు. ఫ్యామిలీతో టైం ఎక్కువ స్పెండ్ చేయాలంటే ఈ ట్రైన్ జర్నీయే. పిల్లలు అయితే ఆటలో మునిగిపోయారు, పెద్దవాళ్ళు అయితే కబుర్లు, ఇంకా ఫోన్లు పట్టుకునే వాళ్ళు ఫోన్లు. మా నాన్నమ్మ అయితే సాయి పెళ్లి మిస్ అయింది, ఇప్పుడు బాలు పెళ్లికి కంపల్సరీ వెళ్ళాలని చెప్పి వస్తుంది. చాలా వీడియోస్లో అయితే మా అమ్మమ్మ కనిపిస్తుంది. ఈ వీడియోలో అయితే మా నాన్నమ్మని చూపించాను. మా నాన్నమ్మ గారికి అమ్మమ్మ గారికి 90+ ఉంటుంది. మా నాన్నమ్మ పాపం వీడియో కాల్ అనుకుని ఫోన్ చూస్తుంది, ఏం కనిపించట్లేదు అని. వీడియో తీస్తున్నాను అనగానే అప్పుడు మాట్లాడింది. మా నాన్నమ్మకి 5 పిల్లలు, లాస్ట్ అత్త కొడుకు పెళ్ళికి వెళ్తున్నాం ఇప్పుడు. అలా మాట్లాడుకుంటూ టైం గడిచిపోయింది. మన రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ రాగానే ఇంకా ఫోన్ అటువైపు తిరిగిపోయింది. అసలు వర్షాకాలం అంటే అసలు ఆ ఇసుకే కనిపించేది కాదు. అలాంటిది ఈ ఆగస్ట్ మంత్ వర్షాకాలం అయినా కానీ అది చూడండి ఎండాకాలంలో ఎలా కనిపిస్తుంది. ఇంకా కింద కూర్చుని బోర్ కొట్టి నేను కూడా పైకి ఎక్కేసాను. పిల్లలతో పాటు సరదాగా ఆడుకున్నాం. చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఈ జర్నీ అయితే గుర్తుండిపోద్ది. మేము మధ్యాహ్నం 3కి ఎక్కితే ఇంకా నైట్ 12 అయ్యింది మేము ఒంగోలులో దిగేసరికి. ఇప్పుడు తిరుమల ఎక్స్ప్రెస్ ఎక్కాం కాబట్టి ఇంత ఫాస్ట్గా వచ్చేసాం. చిన్నప్పుడు అయితే ప్యాసింజర్ ఎక్కేవాళ్ళం. మార్నింగ్ 7కి ఎక్కితే నైట్ 12కి వెళ్ళేవాళ్ళం. మా అమ్మ వదిన పిల్లలు ఏమో రిజర్వేషన్లు ఎక్కారు, మేమేమో జనరల్ ఎక్కేసాం. అందువల్ల మమ్మల్ని మిస్ అయిపోయాడు మా చిన్నోడు. లగేజ్తో ఎక్కడం ఒక టాస్క్ అయితే, అది దిగిన తర్వాత వాటిని లెక్క పెట్టుకోవడం ఇంకో టాస్క్. మా నాన్నమ్మ ఎక్కడ కనిపించట్లేదు, వెతుక్కుంటున్నాం మేము. మా నాన్నమ్మ స్లోగా నడుచుకుంటూ తీసుకొస్తున్నారు. ఒంగోలు రైల్వే స్టేషన్ నైట్ టైం అయితే మెల్లమెల్ల మెరిసిపోతుంది. ఇంకా ఒంగోలు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి గుండమ్మాలు వెళ్ళాలి. అక్కడైతే చెరువులు ఉంటాయి, నైట్ నక్షత్రాల్లో వెలిగిపోతాయి. వీడియో సరిగ్గా రాలేదు. అక్కడి నుంచి ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మాకు ఇచ్చిన ఇంట్లో ఈ అక్వేరియం ఉంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అక్వేరియం చూస్తూ. ఆ చేపలు చెయ్యి పెడుతుంటే వచ్చేస్తున్నాయి, ఏదో ఫుడ్ పెడుతున్నారు అనుకుని. భలే సరదా అనిపించింది మా ఊడికి. ఇంకా అక్కడ నుండి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇల్లు చూడండి, లైట్లతో చాలా మెరిసిపోతుంది. సూపర్ కదా. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇదే కదండి సంతోషం, హ్యాపీనెస్ అంటే ఇదే. మా హస్బెండ్ సురేష్ గారు అయితే రాలేదు మాతోటి. ఆయన ఆగస్ట్ 15కి వాళ్ళకి డ్యూటీ ఉంటుంది కాబట్టి వాళ్ళకి లీవ్ దొరకలేదు. పెళ్ళికి 2 డేస్ ముందు వెళ్ళాము. ఇంకా హల్దీ, పెళ్లి కొడుకుని చేయడం అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్లో పెడతాను.